నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సరే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో బేసిక్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ స్టైల్ బట్టి చాలా మంది మహిళలు ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. రైట్. అలా ఇంట్లో ఉండే మహిళలు ఒక వ్యాపారం మొదలు పెట్టాలి ఇంటి నుంచే అనుకునే వాళ్ళకి ఏ వ్యాపారం అనేది సెట్ అవుతుందంటారు సార్? నైస్ అండి. చదువుకున్నా చదువుకోలేకున్నా రైట్. ఇంట్లో ఉండే ఏదైనా ఒక బిజినెస్ మోడల్ ని మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఉమెన్. ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీ దగ్గర ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి షరీ? నా దగ్గర ఒక 3 ఉన్నాయి సార్. వ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి చిన్న. రైట్. అంటే చూడండి, ఒక పర్సన్ యావరేజ్ గా ఒక 3 to 4 హ్యాండ్ బ్యాగ్స్, ఒక 7 వ్యాలెట్స్, ఒక 4 వ్యాలెట్స్ ఉపయోగిస్తారు. వీటన్నిటి మీద ఈ 3 హ్యాండ్ బ్యాగ్స్ కి 4 వ్యాలెట్స్ కి మీరు ఎంత డబ్బులు స్పేర్ చేసి ఉంటారు? అంటే ఆల్ కలిపి ఈజీగా అవుతుంది 5,000 వరకు. ఒక 5,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ఈ రోజు మీరు ఒక 5,000 రూపీస్ పే చేసే కస్టమర్. దేనికి? హ్యాండ్ బ్యాగ్స్ కి, వ్యాలెట్స్ కి. ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకునే దాంట్లో ఈ హ్యాండ్ మేడ్ వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్న బిజినెస్ ఇవాళ చాలా సక్సెస్ఫుల్ అయిన మోడల్. విదేశాల్లో ఏం చేస్తారంటేనండి, జనరల్గా మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, మెన్ ఉమెన్ అనే డిఫరెన్సియేషన్ ఏమీ లేదండి వర్క్కి. మనం ఇంకా జెండర్ బయాస్డ్గా ఉంటాం. ఆడవాళ్ళు కొన్ని పనులు చేయాలి, మగవాళ్ళు కొన్ని పనులు చేయాలని. ఈ ఇటలీ, జర్మనీ, యూరోప్ లాంటి కంట్రీస్లో హ్యాండ్మేడ్ బ్యాగ్స్కి, హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్కి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ముందు అసలు ఆ పని ఎలా చేయాలో నేర్చుకుంటారు. రీసైకిల్డ్ క్లాత్ అవ్వనివ్వండి, లెదర్ అవ్వనివ్వండి, ఆర్గానిక్ లెదర్ అవ్వనివ్వండి, సింథటిక్ మెటీరియల్ అవ్వనివ్వండి, అసలు ఒక హ్యాండ్ బ్యాగ్ని ఎలా కుట్టాలి ఇంట్లోనే, ఒక వ్యాలెట్ని ఎలా కుట్టాలి, దానికి అవసరమైన క్రాఫ్ట్ మ్యాన్ వర్క్ ఏంటి, ముందు ఈ వర్క్ కనుక నేర్చుకుంటే ఇంట్లో ఉండే ఏ ఉమెన్ అయినా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. 2, యావరేజ్గా రోజుకి ఒక 2 హ్యాండ్ బ్యాగ్లు లేదంటే ఒక 2 వ్యాలెట్స్ కుట్టారు అనుకుందాం. ఇవాళ ఎంత లేదన్నా ఒక హ్యాండ్ బ్యాగ్ వాల్యూ 500 నుంచి 1000 రూపాయలు ఉంది కదా. ఈజీగా 1000 రూపాయలు వేసుకుందాం అంటే రోజుకి ఒక 2,000 రూపాయలు హ్యాండ్ బ్యాగ్ల మీద, ఒక 1000 రూపాయలు వ్యాలెట్ మీద వస్తుంది. అంటే రోజుకి 3,000 రూపాయలు రెవెన్యూ. దీంట్లో కనీసం 30% మార్జిన్ ఉంటుందా? 30%. అండ్ 3,000 రూపాయల మీద 1,000 రూపాయలు మీ ప్రాఫిట్. 2,000 రూపాయలు కొన్ని ఖర్చులు ఇంకా ఎక్కువే ఉంటుంది. బట్ స్టిల్ మనం ఒక వరస్ట్ కేసు మాట్లాడదాం. 1,000 రూపాయలు అంటే నెలకి ప్రతిరోజు ఈ వర్క్ చేస్తే నెలకు ఒక 30,000 రూపాయలు రెవెన్యూ జనరేట్ అయిందని. అండ్ మీరు చెప్పారు, సార్ నా దగ్గర 4 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, 4 వ్యాలెట్స్ ఉన్నాయి అంటే ఒక కస్టమర్ యావరేజ్గా 2,000 నుంచి 3,000 రూపాయలు స్పేర్ చేసేటప్పుడు ఒక నెలకి ఒక 50 నుంచి 60 మంది కస్టమర్స్ అంటే రోజుకి 2-3 కస్టమర్స్కి తయారు చేసి ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ లేదా వ్యాలెట్స్ కనుక మీరు సేల్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ చాలా హ్యాపీగా నడుస్తుంది. 2, మీరు మార్కెట్లో బయట ఎక్కడ తిరగక్కర్లేదు. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీ యూట్యూబ్ షార్ట్స్ ఈ 2 సరిపోతాయి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి. 3వది, మీరు ముందే తయారు చేసి రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కస్టమైజ్డ్గా తయారు చేసిస్తారు. నాకు కొన్ని రకాల డిజైన్స్ అవసరం అవుతాయి, నాకు కొన్ని రకాల కలర్స్ అంటే ఇష్టం లేదు, మా కంపెనీలో అందరికీ ఒకే రకమైన వ్యాలెట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ ఇద్దాం అనుకున్నాం, లేదా మాకు వచ్చిన ప్రతి కస్టమర్కి ఒక కస్టమైజ్డ్ వ్యాలెట్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్నాం అంటే నేను మీకు ప్రీ ఆర్డర్ ఇస్తాను. సరే, నాకు 100 డిజైన్స్ ఇటువంటివి కావాలి, 50 డిజైన్స్ ఇటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కావాలి, ప్రీ ఆర్డర్. నాలాంటి వాళ్ళని 10 మందిని 20 మందిని కనుక మీరు పట్టుకోగలిగితే కార్పొరేట్ ఆర్డర్స్ కూడా మీకు వస్తాయి. మహా అయితే ఇంకొక మనిషి హెల్పర్ అవసరం అవుతారు. ఇంట్లోనే ఒక రూమ్లోనే ఒక చిన్న టేబుల్ మీద ఈ వర్క్ అంతా మీరు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ చిటికలో అయిపోయేది అయితే కాదు, ఖచ్చితంగా కొన్ని అవర్స్ టైం స్పేర్ చేయాలి. బట్ మీరు ఆ టైం స్పేర్ చేస్తున్నందుకు దానికోసమైన వాల్యూ, డిమాండ్, ప్రైస్ అవైలబుల్గా ఉంది. మీరు ఆన్లైన్లో పెట్టినా సెల్ చేస్తారు, ఈ-కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో పెట్టుకున్నా సెల్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ నుంచి లేదంటే మీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి కూడా కస్టమర్కి మీ ప్రోడక్ట్ని డైరెక్ట్గా డెలివరీ చేసుకోవచ్చు మీ ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకొని. ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనం మన కంఫర్ట్ జోన్ని దాటి రావాలి. డిజిటల్ మార్కెటింగ్ చేస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్, రోజుకి 2 గంటల ఉద్యోగం, 20,000, ఇటువంటివన్నీ స్కామ్లు అండి. ఇవన్నీ స్కామ్లు మార్కెట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఎవడైనా మీకు ఏ ఇన్స్టాగ్రామ్లోనో, OLXలోనో, పేపర్ నోటిఫికేషన్లో ఎక్కడైనా పడిందంటే ఇది 100% ఫ్రాడ్. గుర్తుపెట్టుకోండి, 100%, 99.99 కూడా కాదు, 100% ఫ్రాడే. మీరు ఎవ్వరికి డబ్బులు కట్టకండి. వాడు మళ్ళీ మీ దగ్గర అగ్రిమెంట్ రాసుకొని మీరు కట్టిన 5,000 కాక ఇంకో 50,000 మీ చేత వసూలు చేయిస్తానని
స్టాంప్ పేపర్స్ అని చాలా రకాల స్కాములు జరుగుతున్నాయి వాళ్ళ మార్కెట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐదర్ కార్పొరేట్ కంపెనీ మీకు ఒక వర్క్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీ ఇవ్వడం వల్ల అవుతుంది, లేదంటే మీ అంతటి మీరు ఏదన్నా ఒక ఇటువంటి స్కిల్ నేర్చుకొని కస్టమర్కి అమ్మి ఫ్రీలాన్సింగ్లో డబ్బులు చేసుకోవచ్చు. అంతే తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాప్చాలు, డేటా ఎంట్రీ ప్రాజెక్ట్స్ ఇటువంటివి దయచేసి ఎవరు టేకప్ చేయకండి. ఇది ఫస్ట్. రెండోది మనం చెప్తున్నట్టు హ్యాండ్ మేడ్ వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఏ ఉమెన్ మెన్ చేసుకోవచ్చు. ఉమెన్ ఎస్పెషల్లీ డిజైన్స్ ఎక్కువ తెలుస్తాయి కాబట్టి వీళ్ళ నిత్యం హ్యాండ్ బ్యాగ్స్ ఎవ్రీ 6 monthsకి 3 monthsకి లేదా నచ్చిన ప్రతిసారి కొంటూనే ఉంటారు కాబట్టి ఒక కస్టమర్ దగ్గర నుంచి యావరేజ్గా 5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ మంది కస్టమర్స్కి మీరు సర్వీస్ ఇవ్వగలిగితే, ఐ మీన్ ప్రొడక్ట్ని అమ్మగలిగితే మీ రెవెన్యూ అంత మల్టిపుల్ అవుతుంది. అంటే ఇందాక నేను చెప్పింది వెరీ లీస్ట్ కేసు. రోజుకి 1,000 రూపాయలు ప్రాఫిట్, 3,000 రూపాయలు ప్రొడక్ట్ అమ్మి 1,000 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నా నెల అయ్యేసరికి 30,000 రూపాయలు వస్తుంది. మీరు బయట ఎక్కడా తిరగట్లేదు, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు. మీ డిమాండ్ క్వాలిటీ పెరిగింది అనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి దాంట్లో. సో ఇంట్లో ఉండి అపార్ట్మెంట్లో ఉండి ఉమెన్ ఎవరైనా ఇటువంటి బిజినెస్ మోడల్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఉమెన్ చేయదగ్గ బిజినెస్ ఐడియాలు ఏవైనా కావాలి అంటే మనం రీసెంట్గా ఒక బుక్ పబ్లిష్ చేసాం, 108 స్టార్టప్స్ ఫర్ ఉమెన్. అది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అమెజాన్ వాడు మీకు బుక్ సర్వీస్ చేస్తాడు. ఇటువంటి బిజినెస్ ఐడియాలు ఒక 100 దాకా ఉన్నాయి, 108 దాకా ఉన్నాయి అందులో. అండ్ బిజినెస్ ఎలా చేయాలి అన్న డీటెయిల్స్ కూడా ముందే ఇవ్వడం జరిగింది. ముందు బిజినెస్ ఎలా చేయాలి, ఫండమెంటల్స్ ఏంటి, తర్వాత బిజినెస్ ఐడియాలు ఏంటి. సో ఎవరైనా ఆ బుక్ పర్చేస్ చేసుకున్నా సరే మీకు ఇటువంటి బిజినెస్ ఐడియాలు, స్టార్టప్ ఐడియాలు ఈజీగా చేసుకోవాలి. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే. ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలుపెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదా, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకున్నాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్ చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకి మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్, ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు. 4, కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమి వస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా
మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలు పెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నార్మ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురి, హ్యావ్ ఎ గుడ్ డే.